అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. తిరుమల లడ్డు కల్తీ విషయం పైన ఈ మధ్య కాలంలో బాగా చర్చ నడుస్తూ ఉంది. పల్లెటూరులో దీనిపైన విస్తృతంగా చర్చ నడుస్తూ ఉంది. మరి ఒక పల్లెటూరులో ఇద్దరు రైతులు కూర్చొని సాయంత్రం రచ్చబండ మీద కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ఈ తిరుమల లడ్డు కల్తీ విషయం పైన. ఒకవైపు ఏమో ఒక రైతు చెప్తా ఉన్నాడు ఇంకో రైతుకు, ఏన్నా ఇది విన్నావా, తిరుమల లడ్డు కల్తీ జరిగిందంట, అసలు అది నెయ్యే కాదంట, మరి ఇన్నాళ్ళు 5 ఏళ్ళు లడ్డు ప్రసాదం ఇచ్చారు కదా, మళ్ళీ నెయ్యి కలుపుకోకుండా ఎలా ప్రసాదం అయిందన్న, అది అసలు ఏంటిది, నిజమేనా, అది ఇది అని చెప్పేసి ఆయన చెప్పుకుంటా వస్తున్నాడు. ఆయన విన్నటువంటి వార్తలంతా అసలు అది నెయ్యి కాదు, అది ఏదో కెమికల్స్ కలిపి నెయ్యి వాసన వచ్చేటట్లు చేశారంట, మరి బోలేబాబా డైరీ అదేదో డైరీ నుంచి నెయ్యి తీసుకొని ఇచ్చినారని చెప్పేసి అంటున్నారు, అది బ్లాక్ లిస్ట్లో పెట్టారు, పెట్టిన తర్వాత కూడా వీళ్ళు వేరే కంపెనీల పేర్లతో సప్లై చేశారటన్నా అని చెప్పేసి ఈ రైతు ఆ రైతుకు చెప్తా ఉంటే, ఆ రైతు ఈయన చెప్పే ప్రతి మాట వింటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పినటువంటి మాటలు కూడా ఆ రైతు ఈ రైతుకు చెప్తా ఉన్నాడు. ఏమని అంటే, అసలు ఆవు అంటే సఫరింగ్ అయ్యి ఏదన్నా తింటే అదే రకంగా వస్తుందని చెప్పేసి ఒక డాక్టర్ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు మన జగన్ అన్న అని చెప్పేసి ఈ రైతుకి చెప్పాడు. మరి ఏందన్నా అని చెప్పేసి, ఏంది నువ్వు పలకవు వింటానే ఉన్నావు, మరి ఏంటి ఇది అని చెప్పేసి అని అంటే, ఆయన యువతలో ఉన్నటువంటి రైతు కవిత్వానికి ప్రీతిపాత్రుడు అనమాట. కవిత్వాన్ని ఆస్వాదిస్తాడు. ఈ రైతు చెప్పినటువంటి అన్ని మాటలు విని ఆయన ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. మామూలుగా నరసింహ శతకంలో, అంటే తెలంగాణ కవి శేషప్ప కవి గారు రాసినటువంటి నరసింహ శతకంలో ఉన్నటువంటి పద్యాన్ని చెప్తా ఉన్నాడంట ఈ రైతుకు. ఏంటి అంటే, వెర్రివానికేల వేదాక్షరంబులు, మోటువానికేల మంచి పాటలేల, పశుల కాపరికేల పరతత్వ బోధలు, విటకానికేటుకు విష్ణు కథలు, వదర సుంటలకేల వ్రాత పుస్తకములు, తిరుగు దిమ్మరికేల దేవపూజ, ద్రవ్య లోబికేల దాతృత్వ గుణములు, దొంగ బంటుకు మంచి సంగతేల, క్రూర జనులకు నీ మీద గోరికేల, ద్రోహి పాపాత్మునకు దయా దుఃఖమేల, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని చెప్పేసి ఆ రైతు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? వెర్రివానికేల వేదాక్షరంబులు. మరి బాగా వినండి, వెర్రివానికేల వేదాక్షరంబులు, మోటువానికి మంచి పాటలేల, పశుల కాపరికేల పరతత్వ బోధలు, మరి విటకానికేటుకు విష్ణు కథలు, వదరు సుంటలకేల వ్రాత పుస్తకములు, ద్రవ్య లోబికేల దాతృత్వ గుణములు, క్రూర జనులకు నీ మీద గోరికేల, ద్రోహి పాపాత్మునకు దయా దుఃఖమేలా అని చెప్పేసి అనడం జరిగింది. ఏందన్నా, జగన్మోహన్ రెడ్డి గారి హయాములో లడ్డూ కల్తీ జరిగింది, జగనన్న హయాంలో లడ్డూ కల్తీ జరిగింది, అసలు అది నెయ్యే కాదంట, జనాలందరూ ఈ విధంగా పల్లెల్లో చర్చ చేస్తూ ఉన్నారు, మరి ఏంటి నువ్వేంటి ఇదేంది వేదాంతం చెప్తున్నావు, ఏదో శతకాల్లో ఉన్నటువంటి పద్యాలు చెప్తున్నావంటే, ఎప్పుడో చెప్పారు నాయన మహానుభావులు కవులు వారి యొక్క పద్యాల్లో, ఈ పద్యం నువ్వు చదువు, వెర్రి వానికేల వేదాక్షరంబులు. అలాగా ఒక నాస్తికుని తీసుకొని వచ్చి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చిందే కాక, వాళ్ళు అసలు ఆ హిందూ ధర్మం పైన హిందూ మతం పైన భక్తి విశ్వాసం నమ్మకం లేనటువంటి వారిని ఆ ఉన్నత పదవుల్లో మనమే మనము కూర్చోబెట్టామంటే మనం ఎందుకు కూర్చోబెడతామన్నా అంటే, మనము ఓటు వేసిండేది ఎవరికన్నా, మరి ఆ ఓటు వేసినటువంటి వారు ఎవరిని తీసుకుపోయి ఎవరిని కూర్చోబెట్టారన్నా అని చెప్పేసి ఆ రైతు ఇలా శతకంలో ఉన్నటువంటి పద్యాలు చెప్పి ఈ రైతుకు జ్ఞానోదయం చేయడం జరిగింది. పశువుల కాపరికేల పరతత్వ బోధలు. పశువులు కాసేటువంటి ఒక కాపరికి అద్వైతము ద్వైతము ఇలాంటి తత్వబోధలు చేస్తే ఎందుకు అవసరము ఆ పశువుల కాపరికి అని. మరి ద్రవ్య లోబికేల దాతృత్వ గుణములు. లోబి అంటే రూపాయి కూడా దానము చేయనటువంటి వాడికి దాతృత్వ గుణముల గురించినటువంటి విషయాలు చెప్తే చెవికి ఎక్కుతుందా అన్నట్టుగా ఆయన ప్రతి ఒక్కటి లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావడం జరిగింది. మరి ద్రోహి పాపాత్మనకు దయా దుఃఖమేలా అని చెప్పేసి చెప్పాడన్నా. మరి సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన యొక్క పాదాల చెంత ఆయన దర్శనము ఒక 30 సెకండ్లు జరిగితేనే మనకు అదృష్టము, అదొక భాగ్యము, మహద్భాగ్యం అని మనలాంటి వాళ్ళు పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలు అనుకుంటా ఉంటే, వీళ్ళు ఏకంగా ఆ స్వామికే పెట్టేటువంటి ప్రసాదాన్ని కెమికల్స్ కలిపి ప్రసాదము ఆ స్వామికి నైవేద్యం ఇచ్చిందే కాక మనకు కూడా పంచి మన ఆరోగ్యాలని దెబ్బతీశారు కదన్నా. మరి ద్రోహి పాపాత్మనకు దయా దుఃఖమేలా, మరి వాళ్ళకు దయ ఎందుకు ఉంటుంది మన పైన, వాళ్ళకు దుఃఖం ఎందుకు ఉంటుంది పని చేశామని చెప్పేసి. కాబట్టి క్రూర జనులకు నీ మీద గోరికేలా,
అని చెప్పేసి చెప్పడం జరిగిందన్న. కాబట్టి పెద్దలు రాసినటువంటి శతకాలు, కవులు రాసినటువంటి శతకాలు మనం చదువుకుంటే మనకి ఎప్పుడో ఎవరికి ఓటు వేయాలనేది మనకు తెలుస్తుందన్న. మనకు మంచి చేయకపోయినా పర్లే, మనం ఆరాధ్య దైవము, మన పూజ్యులు ప్రతి ఒక్కరికి ఇలవేలిపోయినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామినే కల్తీ చేశారు అంటే, ఆ గుడినే కల్తీ చేశారు అంటే ఇంక నువ్వో లెక్క నేనో లెక్క, ఇంతకు మించి ఏం చెప్తామన్నా అని చెప్పేసి ఆ ఇద్దరు రైతులు అలా సంభాషించుకుంటూ ఒకరి మొఖాలు ఒకరు చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి భక్తులు ఆ ఇద్దరు రైతులు. మరి ఆ రైతులు మనస్తాపానికి గురై ఒక కంట అంటే ఈయన మనస్తాపానికి గురై కన్నీరు కారుస్తూ మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రజలారా ఆలోచన చేయండి, ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామికి ఎటువంటి పరిస్థితి వచ్చింది. నిజంగా ఈరోజు సిబిఐ ఆధ్వర్యంలో గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానము ఆదేశించినటువంటి సూచనల మేరకు సుప్రీంకోర్టు న్యాయస్థానం ఆధ్వర్యంలో ఒక సిట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్టు ఏర్పాటు చేసినటువంటి ఆ సిట్టు ఇచ్చినటువంటి ఆధారాలే ఈరోజు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి ఆధారాలలో ఏమని ఉందంటే కల్తీ జరిగింది అని చెప్పేసి ఇప్పుడు రావడం జరిగింది. ఇప్పుడు ఈ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసము పీపీపీ మెడికల్ కాలేజ్ అంటున్నారు, కోటి సంతకాల సేకరణ అంటున్నారు అని చెప్పేసి ఆ రైతులు ప్రజలు కూడా ఈ విధంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంది పల్లెల్లో అని చెప్పేసి ఒక్కసారి విచక్షణతో ఆలోచన చేయండి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. నమస్కారం.